హలో, మీ పేరు? కావేరి. మీ పేరు? అంబిక. బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తాం. ఎలా ఉంది సీజన్, మీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. వైల్డ్ కార్డ్స్ వస్తే ఇంకా బాగుంటది అనుకుంటున్నాం. వైల్డ్ కార్డ్ అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు బాగా ఆడట్లేదా? బానే ఉన్నారు కానీ మరి లాస్ట్ సీజన్ కంటే అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. బట్ ఓకే, బానే ఉంది. కంటెస్టెంట్స్ ఎవరు తెలిసిన వాళ్ళు లేరా ఈసారి? ఉన్నారు. కన్ఫ్యూజ్ ఉంది, చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. ఏం కన్ఫ్యూజ్ ఉందా? కూడా ఎక్కువ లేవు కదా ఈసారి, సో అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. మేబీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బాగుంటుంది. ఇంకా ఉన్న వాళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నైనిక, విష్ణుప్రియ. ఎందుకని? అంటే గేమ్ బాగా ఆడతారు. అండ్ నైనికా గారు అసలు గేమ్ ఆడుతున్నారా? ఫస్ట్ 2 వీక్స్ ఆడారు, తర్వాత 2 వీక్స్ తనకి ఛాన్స్. కెమెరా ముందే కనిపెట్టట్లేదు కదా, కెమెరా ముందుకే అసలు. మేబీ మనం లైవ్ చూడం కదా, మేబీ లైవ్ లో దానికి కనిపిస్తుందేమో. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. నిఖిల్ గారు కరెక్ట్ ఆడుతున్నారా బానే? ఓకే, మేబీ సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఈజ్ బెటర్. సో సోనియా ఉంటే ఆడరా వాళ్ళు బాగా? అంటే ఎక్కువ సోనియాతోనే ఉంటారు. సో ఇప్పుడు హౌస్ లో అందరితో ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే, బాగుంది. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళలో వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు? వీళ్ళ వల్ల వేస్ట్ బిగ్ బాస్, వీళ్ళు బయటకు వెళ్ళిపోవాలంటే ఎవరి పేరు చెప్తారు? ఫరెస్ట్ అంటే ఇవ్వలేరు, కాకపోతే మణికంఠ కొంచెం తేడా అనిపిస్తుండు. సో మణికంఠ అన్ని క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు కదా మణికంఠని. ఏమో నాకైతే అట్లా అనిపిస్తలేదు. బయటకు వెళ్ళిపోవాలంటారా మణికంఠ? నైనిక ఉండాలి, ఎందుకంటే నైనిక డేంజర్ జోన్ ఉంది కాబట్టి నైనిక ఉండాలి. మణికంఠ వెళ్ళిపోతే బాగుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలీదు, మేబీ ఓటింగ్స్ తక్కువ వచ్చాయేమో. సో వైల్డ్ కార్డ్ అంటున్నారు కదా, వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తే లోపలికి బాగుంటుంది? అవినాష్, గంగవ్వ. గంగావ గారు ఉంటారా? లాస్ట్ టైం వచ్చినప్పుడే గంగావ గారు నాకు ఇక్కడ అంటే క్లైమేట్ ఇదంతా పడట్లేదు వెళ్ళిపోతారు. మేబీ ఈసారి ఫన్ లేదు కాబట్టి దానికోసం ఆమెను తీసుకొస్తున్నారు అనుకుంటా. సో బాగానే ఉంటుంది, మహబూబ్ కూడా ఉంటాడు కాబట్టి ఫన్ ఉంటుంది. సో అందరినీ ఒకేసారి పంపిస్తారా ఈసారి మరి? ఏమో ఉండొచ్చు, తెలియదు కదా వాళ్ళు ప్లాన్స్. మీకు ఎవరు వెళ్తే బాగుంటుంది లోపలికి? నాకు గంగవ్వ చాలా. సరే, టాప్ 5 ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? టాప్ 5 నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మేబీ వైల్డ్ కార్డ్ రో. ఇంకా వాళ్ళ గేమ్ చూసిన తర్వాత మేబీ తెలుస్తుంది ఎవరు ఉంటారు. నిఖిల్ విష్ణుప్రియ ఉంటారు అనిపిస్తుంది. ఈ వీక్ ఎవరు పోయే అవకాశం ఉంది? నైనిక అనుకుంటున్నా, బట్ పోవద్దు తను. మీరు ఎవరు అనుకుంటున్నారు? ఎందుకు? అంటే ఆమె గేమ్ ఎక్కువ ఆడతలేదు, అతను పృథ్వీ వెంట పడుతుంది కాబట్టి కొంచెం. టైటిల్ ఎవరు గెలిస్తే చూడాలనుకుంటున్నారు మరి? మేబీ ఎవరైనా ఫీమేల్ గెలవాలనుకుంటున్నానే. మీరు? నిఖిల్. ఓకే, థాంక్స్. ఓకే. ఇవాళ కూడా ప్రోమోలో మణికంఠకి ఇవ్వాల్సిన ఫుడ్ కదా. ఇప్పుడు ఈరోజు ప్రోమోలో కూడా అదే కనబడింది, స్వార్థం. చూసా, నిఖిల్కే ఇస్తుందంట. నిఖిల్కి అంత వాంటెడ్ ఏం లేదు. అదే వాళ్ళ కలవక కలిసారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పొచ్చు మణికంఠకుడికి. భార్య మళ్ళీ కలవడం, ఫుడ్ పంపించడం అవన్నీ కూడా బిగ్ బాస్ ఏదో రకంగా అందించే ఉంటాడో నాకు తెలిసినంత వరకు. ఈమె మట్టికి స్వార్థంగా బిహేవ్ చేయడం అక్కడ కూడా. మణికంఠ గురించి ఏమి ఆలోచించవా యష్మి అంటే, అసలు ఏం ఆలోచిస్తున్నానో నేను నిఖిల్కి ఇస్తాను ఫుడ్ అంటుంది. ఎంత కుళ్ళు ఉందంటే అది. ఇప్పుడు పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాలకి విడిపోయినారు. ఎవరో మణికంఠ వాళ్ళ ఆవిడేనో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ విడిపోయారు కాబట్టి వాళ్ళు కలుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలి కదా. కనీసం అక్కడ ఉన్న నిఖిల్ కొడుకున్నా అనిపించే ఉంటుంది మైండ్లో. పాపం వీడికి ఇస్తే బాగుండలే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మా అమ్మ వంట నేను ఎప్పుడైనా తింటాను, ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తినొచ్చు అన్న ఫీలింగ్లో ఉండొచ్చాడు. కానీ ఈమె ప్రవర్తించి తీవ్ర మట్టికి రాత్రి నుంచి నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది. యష్మి ఎక్స్పెషల్లీ నువ్వు ఇంత స్వార్థపరురాలు అని నేనైతే అనుకోలేదు. ఫస్ట్లో కనబడింది నీ కన్నింగ్నెస్, నీ స్వార్థం, నీ కుల్లి అన్నీ కనబడి, కానీ మళ్ళీ రాత్రి షోలో మళ్ళీ ఇప్పుడు ప్రోమోలో క్లియర్గా కనబడుతుంది. నిన్ను మటుకి ఈ రోజు నుంచి టార్గెట్ చేశాను నిన్ను. యష్మి పోయే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. సోనియా వెళ్ళిపోయింది, మనం ఐఎమ్ హ్యాపీ. యష్మి కూడా వెళ్ళిపోవాలి తొందరగా. ఎవరెవరు? యష్మి ఇప్పుడు మణికంఠకి చీపు రాకుండా చేస్తానంటది, వాడు కార్నర్ చేస్తాడు. వీడు కూడా చిన్న మిస్టేక్ చేశాడు నిన్న. వీడు మంచోడు అంతే ఎక్కడో మంచం వేసినట్టు వీడు కొన్ని పనులు బాగాల. నిన్న ఆదిత్యోమ్ని సేవ్ చేయాల్సిన పర్సన్. ఇప్పుడు ఆదిత్యోము ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తాడు మణికంఠకే, తీసుకెళ్ళి ఒక ముందుకు తోసాడు ఒక దెబ్బ. మణికంఠ అంత స్వార్థం పనికిరాదు భయ్యా. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు నువ్వు నామినేషన్లో పెడతావు. నువ్వు నిజంగా నిఖిల్ గడ్ అన్నట్టు నువ్వు 100% నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళని తీసుకెళ్ళి గోతులో తోసేస్తావు. అంటే నువ్వు నీ వెనకాల ఉన్న వాళ్ళ మీద నువ్వు టార్గెట్ పెడతావు, అది కరెక్ట్ కాదు.
నబీలు ఆదిత్య నీకు ఎంతో సపోర్ట్ చేశారు, నీకు ఎవరో నేను దగ్గర రానప్పుడు నేను చాలా ఆదరించారు. వాళ్ళనే నువ్వు టార్గెట్ చేసి వాళ్ళనే గోతుల్లో తోసేస్తున్నావు ఎప్పుడు చూసినా. అంటానే ఉన్నాడులే నిఖిల్, ఒరే వాడితో ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే వాడిని టార్గెట్ చేస్తాడు, వాడిని నామినేట్ చేస్తాడు. నిజమే, అది మళ్ళీ ప్రూవ్ అయింది. నువ్వు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి. మనకంట ఇదే రకంగా ఉంటే మటుకి నిన్ను కూడా టార్గెట్ చేస్తాం. సోనియా ప్లేస్ లో ఎస్పీ వచ్చిందంటారా? ఎస్ సోనియా అమ్మ మొగుడు మామూలుగా కాదు. నాకైతే రాత్రి అయితే ఎదురుగా కనబడితే రెండు వేయాలనిపించింది, అసలు దవడ పగలగొట్టాలనిపించిందా, అంత కోపం రప్పించింది భయ. పృథ్వీ ఇదిగో ఇంతకే ఓడిపోయిన పృథ్వీ కూడా కరెక్ట్గా ఉన్నాడు. అక్కడ సంచాలకుగా ప్రవర్తించిన ప్రేరణ కూడా కరెక్ట్గా ఉంది. ప్రేరణ ఏమంటుంది, అరే నేను అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడే హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు ముందొచ్చాడు కదా పృథ్వీ అన్నదా. అసలు సంచాలకుగా ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? చెయ్యరు అనే చెప్తుంది. ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లా, ఈ పనికి మాలిన దానికి అస్సలు అర్థం కావట్లా. ఎలా అరుస్తుందంటే కాదు, ఏడుస్తుంది. అసలు ఎవరైనా ఏడితే భయ్యా నిజంగా మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. రాత్రి ఏడుస్తుంటే రెండు దొబ్బలు అనిపించింది నిజంగా అంత కోపం వచ్చింది, అంత చిరాకు వచ్చింది నాకు ఆమె ఏడుపు. ఎక్స్పెషల్లీ పృథ్వీ గారిని నేను మెచ్చుకుంటా, ఎప్పుడు మెచ్చుకోవాలి నేను పృథ్వీ గారిని. కానీ వాడుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్నాడు. వాడు ఓడిపోయి రే ప్రేరణగా అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు అలా చెప్పకూడదేమో లేరా అని వాడు మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. అది కాదు రా, నువ్వు ముందెళ్ళిపోయి ఆల్రెడీ ఇండ్రా అంటే వీడు పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగాడు. వీడు గైడ్ చేసిన వాళ్ళేమో సన్నాసులు వెనకాల బెలకొట్టి ఇదే పనిలో ఉన్నారు. అక్కడ ఏముంది ఏంటి, ఐఆమ్ ద మెగా చీఫ్ అనే బార్డర్ని కరెక్ట్గా పెట్టారా లేదా అని చూడలేదు ఎవడో. ఎందుకు కొట్టేదని బాధపడ్డా. లాస్ట్ మన నైట్లో కూడా కిరాస్కిత అంటది, ఏంది ఆదిత్య ఓమన్ నీ ఫ్రెండ్ అంటావు, మరి నీకే ఓటీలో చీఫ్గా మేము అందరం వేసినాం నీకోలే అంటున్నా. అప్పుడు నబిల్ కూడా ఏమన్నాడు, అవును నేను కూడా అంత ఇప్పటి నుంచి కట్ చేస్తా అని అన్నాడు. కానీ తర్వాత నైట్ అర్ధరాత్రిలో బిగ్ బాస్ వచ్చి మధ్యరాత్రి పిలిచి ఎవరు బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోవాలన్నప్పుడు అనుకోని నబిల్కు ఓటేయలేడు కాబట్టి నబిల్ చీఫ్గా ఎన్నుకోలేడు కాబట్టి మేబీ నబిల్ ఆదిత్య ఓమ్ని ముందుకు దొబ్బుతాడు నామినేషన్ చేస్తారు అనుకున్నా, కానీ నామినేషన్ వేయలేడు. సో తను విష్ణుప్రియని దొబ్బిండు. విష్ణుప్రియకి బ్యాడ్ వచ్చింది బయట, మేము పోతామన్నాడు. అక్కడ నబిల్ యొక్క గొప్పతనం బయటపడ్డాను. ఆయన ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ తన ఫ్రెండ్ బతకాలి, తను ఉండాలనే ఉద్దేశంతో చాలా మంచి గేమ్ ఆడాను. మన వరంగల్ ముద్దు బిడ్డ కాబట్టి ఆ మార్క్ తనను చూస్తుంటే మనకు ఒక రాహుల్ సిప్లిగంజ్, ఒక సోయేలు, ఒక బోలే వీళ్ళ మార్క్ కనిపిస్తుంది. 100% ఈయన నాకు కనిపిస్తుంది. 100% నిఖిల్ వర్సెస్ నబిల్ టఫ్ ఫైట్ ఉంటుంది. నిఖిల్ కొద్దిగా అడ్డేట్ అయినా మాత్రం 100% కన్ను మూసుకుని నబిల్ కప్పొట్టుకోతారన్న. అవునా, నువ్వు పల్లె ప్రశాంత్ ఆర్మీ, కౌశల్ ఆర్మీ, మన అభిజిత్ ఆర్మీ, ఇవి అన్ని ఆర్మీలు ఒక ఎత్తు కంటే మన ఈ అన్న ఆర్మీ ఒక కొత్తగా స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఈయన చూస్తుంటే మనవాడు అరే మన గలీలు తిరిగే పోరాడు, అరే మన ఇంట్లో తిరుగుతున్న పోరాడు అన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. సో అందరూ నిఖిల్ వాళ్ళ చూసి కొద్ది క్లాసు. నిఖిల్ అంటే అథ్లెటిక్స్ ఆడతాను. సో ఎక్కడో పెద్ద అథ్లెటిక్స్ ఆడొచ్చిండు, తనకు అంత అవేర్నెస్ ఉంది. ఇంకో ప్రేరణ అయితే తను ఆల్రెడీ వేరే బిగ్ బాస్ పార్టిసిపేట్ వచ్చింది. సో విష్ణుప్రియ అంటే ఆల్రెడీ షో చేసి వచ్చింది. కానీ నబిల్ అనే వ్యక్తి జస్ట్ యూట్యూబర్. తను ఒక యూట్యూబర్గా నిజంగా తన లాస్ట్ ఇయర్ కలగన్నా నేను బిగ్ బాస్ పోవాలి, బిగ్ బాస్ పోయి కప్పు కొట్టాలన్నాడు. నిజంగా బిగ్ బాస్ పోయిండు, కప్పు కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. 100% వచ్చాడు కొట్టాడు రిపోర్ట్ అన్నట్టుగా ఈసారి పోతున్నాడు. కప్పు తీసుకొని బయటకు వస్తాడు అనుకుంటున్నాను. సీత ఎలా అనిపిస్తుంది? కిరాక్ సీత కూడా చాలా బాగుంది అన్న. అంత చీఫ్ అవ్వడం కోసం కూడా తను చాలా కష్టపడ్డది. కానీ నాకు ఒక్క విషయం బాధ అనిపించింది అంటే, మొన్న ఒక విషయం అన్న, లైక్ వాళ్ళ చీఫ్ను అవతల టీంలో తీసేయాలన్నమాట ఒకరిని. అప్పుడు ఏమంటుంది తను ఏమంటుంది, నేను తప్పకుండా గేమ్ తప్పకుండా అంటది. సో బిగ్ బాస్ తెలుగుగా క్వశ్చన్ ఏమంటుందంటే, మీ వల్ల గేమ్ ఖరాబ్ అవుతుంది, ఎవరి వల్ల గేమ్ ఖరాబ్ అవుతుంది అంటే ఫ్లిప్ అయితే అప్పుడే. అరే అంతకుముందేమో నేనే నామినేట్ చేసుకుంటా అంటే తర్వాత ఏంటంటే మనకంటకి వేస్తుంది అనమాట. అరే ఏంది అమ్మాయి కదా ఫ్లిప్ అవుతుంది అన్నది. కానీ నాకు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసిన నేను. పాపం రాయలసీమకి వచ్చిందంట, పాపం నంద్యాల నుంచి వచ్చిందంట. తన పేరు కిరాక్ సీత, పాపం సుప్రాజ అంట. అంటే తన సినిమా ఫీల్డ్కి వచ్చి ఏదో సాధిద్దామని ఉద్దేశంతో వాళ్ళ సొంత డాడీతో ఫైట్ చేసిందంట. నేను సినిమా ఫీల్డ్కి పోతా అంటే వాళ్ళ డాడీ వద్దనాలంట, కొన్ని రోజులు మాట్లాడలేదంట. తర్వాత చాలా ఇబ్బందులు, పాపం ఎన్నో ఇబ్బందులు అన్న. మన దెత్తడి దానిలో హారికతో వేసింది, తర్వాత సర్కార్ మూవీలో వేసింది, ఉప్పెన సినిమాలో వేసింది, సార్ మా బేబీ సినిమాలో వేసింది. సో నిజంగా అమ్మాయి చాలా కష్టపడి ఏదో సాధిద్దామని ఉద్దేశం వచ్చి పాపం తను కూడా కొద్దిగా ఈ వంటకి ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్లో కోకుండా కొద్దిగా ముందుకెళ్తే మాత్రం తను కూడా దెత్తాడు ఒక మా కిరాక్ అనే ఫీలింగ్ నాకు కలిగిందన్న. ఆదిత్య గారి పోవటం ఎలా అనిపించింది? అరే నిజం పాపం వయసులో పెద్దోడు, 46 ఏజ్లు ఉన్నాయి. పాపం దాన్ని అర్ధరాత్రులు లేచి బయటకు అంటే ఎట్లుంటుంది అన్న, నాకు చాలా బాధ అనిపించింది అన్న. అరే నిజంగా నేను తన గురించి నాకు తెలుసుకున్నాను నేను. పాపం తను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అంట, ఒక మంచి గవర్నమెంట్ జాబర్ అంట. వాళ్ళ మమ్మీ యూపీలో ఏదో రాజకీయ పార్టీలో ఉందంట. ఆయన ఎందుకు మన తెలంగాణలో ఒక ఊరిని దత్త తీసుకున్నట్ట. మొన్న ఆ ఊరు నుంచి మంచి ఓటింగ్ పడ్డది తనకి. సో నేను అనుకున్నా అరే మంచిగా ఉన్నాడు, మంచి గేమ్ ఆడుతాడు, మొన్న నుంచి
ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఇట్లా కిసులు ఇస్తున్నాడు. బాగుంది అనుకున్నా కానీ పాపం పెద్ద నేను మధ్యరాత్రులు పంపించడం చాలా బాగా అనిపించింది. సో నేను మధ్యరాత్రి మా ఫ్రెండ్ ఒక ఆయన విసుగుడికి వెళ్ళిండు మొన్న రోజు ఆదిత్యం ఒకటి రోజు. సో ఆయన కాళ్ళకి చూసి ఫ్యాన్స్ చూసి ఇట్లా అనమాట. సో ఆ రోజు చూసినారే ఈయన ఇంత మంచోడు ఉన్న ఫ్యాన్స్కి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్న ఫీలింగ్ కలిగింది. సో చాలా బాగా ఆడుతున్నాను ఆదిత్యం కూడా. సో వెళ్ళిపోవడం అయితే నాకు కొద్దిగా హట్టింగ్ అనిపించింది.